పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. రావల్పిండిలోని అడియాలో జైల్లో ఉన్న ఆయన తన కుడి కంటిలో 85% చూపు కోల్పోయినట్లు వెల్లడైంది. ఈ విషయంపై స్పందించిన పాక్ సుప్రీంకోర్టు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ కోర్టు సహాయకుడు బారిస్టర్ సల్మాన్ సఫట్ జైల్లో ఇమ్రాన్ ఖాన్ను కలిసిన తర్వాత ఈ వివరాలను నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించారు. తన కుడి కంటి చూపు కేవలం 15%కే పరిమితమైందని ఇమ్రాన్ స్వయంగా చెప్పినట్లు నివేదికలో పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం వరకు బాగానే ఉన్న కన్ను ఆ తర్వాత మసకబారడం మొదలైందని, ఈ విషయాన్ని జైల్లో అధికారులకు తెలిపినా వారు పట్టించుకోలేదని ఆయన వివరించారు. వైద్య పరిభాషలో రక్తనాళంలో అడ్డంకి కారణంగా కంటి చూపు దెబ్బతిన్నట్లు తేలింది. అక్టోబర్ 2025 వరకు ఇమ్రాన్ కంటి చూపు సాధారణంగానే ఉందని, సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్లే పరిస్థితి విషమించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 2.5 ఏళ్లుగా ఆయన్ను ఏకాంత గదిలో ఉంచడం కూడా ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని నివేదికలో తెలిపారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యహ్వా అఫ్రీది నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫిబ్రవరి 16వ తేదీలోగా స్పెషలిస్ట్ వైద్యులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆయన వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించేందుకు, కుమారులతో ఫోన్ కాల్ మాట్లాడేందుకు అనుమతించాలని కూడా ఆదేశించింది. ఈ పరిణామం పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుండగా ఇమ్రాన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.